ప్రస్తుతానికి మనం ఏవీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. దేనికి చేస్తున్నారో ఒకసారి అడుగుదాం. అన్న ఎట్లా మంత్రి శ్రీధర్ బాబు కూడా మేము ఉద్యోగాలు వేయమని చెప్పేసి నోటిఫికేషన్ వేయమన్నారు, దానికి ఏం చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇంతవరకు ఇవ్వలేదు. 10,000 ఉద్యోగాలకు ఇచ్చారు. మిగతా ఖాళీలు అన్ని కలిసి కూడా రిటైర్డ్ అయిన అన్ని కలిసి మళ్ళీ 2 లక్షలు ఉన్నాయి, వాటిని ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలను త్వరగా 1 సంవత్సరం లోపల ఇప్పుడైనా ఈ సంవత్సరంలోనే చేయాలి. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి. స్థానిక రిజర్వేషన్లు అన్నిటిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే, నిరుద్యోగులను ఆదుకోవాల్సిందే. శ్రీధర్ బాబు అన్నదానికి ఏముంది, ఆయనను ఖండిస్తున్నాం. ఆయన మీద గౌరవం ఉండే ఇలా సిగ్గులేని వ్యాఖ్యలు చేసిందని చెప్తున్నాం. శ్రీధర్ బాబు మొన్న విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడైతే అశోక్ నగర్ లో చేసినటువంటి ఏదైతే ధర్నా ఉందో అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగింది. దాని మీద ఏంది? వాళ్ళ పోలీసు వాళ్ళు కొంతమందిని కావాలని రెచ్చగొట్టడానికి చర్యలు గత ప్రభుత్వంలో కూడా డీసీపీ వెంకటేశ్వరరావు గారు వచ్చి చేసారు. ఇటునే వస్తారు ఉద్యమాన్ని చిల్లాచెదర చేయడానికి, దీంట్లో ఒక పేలికలు తీసుకురావడానికి, మమ్మల్ని రెచ్చగొట్టి ఒక క్రిమినల్ యాక్షన్స్ కేసులు పెట్టడానికి అవన్నీ చేయడానికి చేస్తారు. కాబట్టి మేము దాని పట్ల జాగ్రత్తగానే ఉన్నాం. ఆయన సస్పెండ్ చేయాల్సింది. ఎంత చేసినా కూడా ప్రభుత్వం నుంచి కదలికలు లేవు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, ఎట్లా ప్రణాళికలు ఏం చేయబోతున్నారు విద్యార్థులందరూ కలిసి? కదలిక వస్తుంది. మున్సిపాలిటీలలో మళ్ళీ తిరుగుతాం, బస్సులు వేసుకొని తిరుగుతాం, కాంగ్రెస్ కొడతాం. ప్రతిపక్షాలు వచ్చి ఇక్కడ మీకు చేపిస్తున్నారని చెప్పి ప్రధానంగా వినబడుతుంది. దానికి వాళ్ళు రావట్లేదు, రావాలని కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక డెమోక్రసీలో ప్రతిపక్షానికి చాలా వెయిటేజ్ ఉంటుంది, విలువ ఉంటుంది. అధికార పార్టీ కన్నా ప్రతిపక్షానికే విలువ ఎక్కువ. ప్రతిపక్షం కొట్లాడితే అధికార పక్షం వాళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిపాలన చేసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగుల పైన మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని సంపన్న వర్గాలు ప్రశ్నిస్తే కించపరిచే విధంగా మాట్లాడితే బాగోదని చెప్తున్నారు.